లోక్సభలో 3 ముఖ్యమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 03 రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కల్పించే బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ 3 బిల్లులు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయంటూ విపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో 3 బిల్లులను జేపీసీకి పంపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. संविधान पद मैंने स्वीकार नहीं किया। ये क्या सिखाते हैं नैतिकता में? मैं तो इस्तीफा देकर गया था और मैं तो चाहता हूँ कि ये नैतिकता के मूल्य बढ़े। हम ऐसे निर्लज्ज नहीं हो सकते कि हम पर आरोप लगे और हम తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 3 బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆరోపించాయి. ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. मुझे सुनो ना, पहले बैठ जाओ माननीय अध्यक्ष जी, मैं रिकॉर्ड क्लियर బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి విసిరారు, వెల్లోకి తీసుకెళ్లి నినాదాలు చేశారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానన్నారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నిరసనల నడుమ సభ వాయిదా పడింది. भारत के संविधान का संशोधन करने वाले विधेयक, संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक और 2019 का తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. తీవ్ర నేరారోపణకు గురై అరెస్టైనప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు అనుమతిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్టయ్యి నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను చేర్చారు. వారంతటా వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. भारत के संविधान का संशोधन करने वाले विधेयक, संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक और 2019 का और संशोधन करने वाले विधेयक को माननीय अध्यक्ष जी द्वारा नाम निर्देशित किए जाने वाले इस सभा के 21 सदस्य और उपसभापति द्वारा नाम निर्देशित करने డబ్బులతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నిషేధించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది.
డబ్బులతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నిషేధించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు కొంతమంది బానిస కావడం, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలు వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. That may be granted to introduce the bill. Those in favor may say yes. Those against may say no. I think the ayes have it. Ayes have it. The permission is granted and the minister may now introduce the bill. Honorable Speaker, sir, I rise to introduce. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1 కోటి వరకు జరిమానా లేదా ఆ రెండూ విధించాలని ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టైజ్మెంట్లలో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా వేస్తారు. Ayes have it. The permission is granted and the minister may now introduce the bill. Honorable Speaker, sir, I rise to introduce the promotion and regulation of Online Gaming Bill 2025 to be taken into consideration. Speaker, sir, I rise to move that the promotion and regulation of Online Gaming Bill 2025 be taken into consideration. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. మరోవైపు ఈ బిల్లు కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. గేమింగ్ పై నిషేధం విధించే కంటే నియంత్రణ ఉంచాలని సూచించింది. గత కొంతకాలంగా కాంగ్రెస్ విధానాలతో విభేదిస్తున్నారు ఆ పార్టీ ఎంపీ శశి థరూర్. తాజాగా తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రికైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న సరికొత్త బిల్లుపై కూడా ఆయన పార్టీ అధిష్టానానికి భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఈ బిల్లు క్రూరమైనదన్నారు. అన్యాయంగా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. అయితే విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించడాన్ని శశి థరూర్ తప్పుపట్టారు. ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయమని అన్నారు. ఇందులో తనకు ఎలాంటి తప్పు కనిపించడం లేదన్నారు. ఈ బిల్లును మరింత అధ్యయనం చేసేందుకు సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై థరూర్ మాట్లాడుతూ ఇది ఎంతో మంచి విషయమన్నారు. అది మన ప్రజాస్వామ్యానికి ఎంతో మేలు చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.